ఇంకొక వార్త నిన్న హైదరాబాద్లో ఇగో ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టిరాయ మొత్తానికి. ఇలా మహానాడు స్టార్ట్ కాబోతున్నదట, తెలుగుదేశం పార్టీ మహానాడు పసుపు పండుగ స్టార్ట్ కాబోతున్నదట. మరి రేవంత్ రెడ్డికి మరి ఇవాళ చేయకపోతే మరి చంద్రబాబు నాయుడు ప్రసన్నం కాడే అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో, ఆయన మెప్పు కోసమో ఏమో తెలియదు. అంటే బేసిక్గా చంద్రబాబు నాయుడుకి కూడా ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉండదు, కానీ సరే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కోసమో లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతోటేమో మొత్తానికి మహానాడు జరుగుతున్నటువంటి రోజున్నే హైదరాబాద్లో కూడా ఈ ఎన్టీఆర్ విగ్రహం పెడితే బాగుంటుంది అనుకున్నాడేమో. మొత్తానికి ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్పేటలో పెట్టిండి నిన్న మైత్రివనం దగ్గర. జూబ్లీహిల్ సెలక్షన్స్ టైంలో హామీ ఇచ్చింది కదా, ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టి తీరుతాం, ఎవడు అడ్డొస్తాడో చూస్తామని. ఇప్పటికే తెలంగాణలో రోషయ్య విగ్రహాన్ని పెట్టి చూసిండు, ఎవడు మాట్లాడలే. బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టి చూసిండు, కొంత గట్టిగా వీళ్ళు క్రాంతి దళ ఆధ్వర్యంలో పృథ్వీరాజ్ యాదవ్ గారు వీళ్ళంతా చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేసిర్రు. అది గూలగొడతారేమో అని చెప్పి పొద్దున లేస్తాడు పోలీసులను పెట్టిండు, ఒక 10-20 మందిని. వాళ్ళు ఓన్లీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కాపాడాలి, రోషయ్య విగ్రహాన్ని కాపాడాలి, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కాపాడాలి, ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని కాపాడాలి. తెలంగాణ ప్రజల్ని కాపాడేది ఎవడు లేడు. ఇదేంది, ఇది స్లో ఉందా? సో నిన్న ఈ అమీర్పేట్ మైత్రివనం దగ్గర ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది ఓపెనింగ్ ఉన్నది, మరి రేవంత్ రెడ్డి ఓపెన్ చేస్తాడు కావచ్చు. ఇక ఎందుకంటే హైదరాబాద్లో ఈ సెటిలర్ ఓట్స్ ఉన్నాయి కదా, వాళ్ళని దగ్గర తీసుకోవాలంటే, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని దగ్గర తీసుకోవాలంటే ఈ ప్రయత్నం అనమాట. రేపు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా, అదొక భాగం. రెండోది అంతకంటే ముఖ్యమైనది, ఆయన గురువు గారైన చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రకమైన ప్రయత్నం చేసినట్టు కనబడుతున్నది. ఎందుకంటే ఆయన ఫక్త్ టోటల్ తన కెరియరు, తన ప్రస్థానము, తన వ్యవహారం అంతా టీడీపీ నుంచే కదా. ఎక్కువ రోజులు ఆయన ఉన్నది కానీ, ఆయన చాలా దగ్గరగా ఉండి ఆయన నేపథ్యం కానీ, ఆయన దోస్తులు కానీ అంతా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే. సో కాబట్టి ఆ పనులు మాత్రమే చేస్తున్నాడు. గద్దర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంతవరకు పెట్టినవా? గద్దర్ విగ్రహాన్ని ఒక సంస్థ ఆధ్వర్యంలో, ఆయన తెల్లాపూర్కి సంబంధించిన భరత్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో గద్దర్ విగ్రహాలు పెట్టిరు. వాళ్ళు మననూరులో పెట్టిరు, ఈడ తెల్లాపూర్లో పెట్టిరు, ఇంకా చాలా ప్రాంతాల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇంతవరకు గద్దర్ విగ్రహాన్ని పెట్టిండా రేవంత్ రెడ్డి? గద్దర్ అంత్యక్రియలప్పుడు ఆయన అంత్యక్రియల్లో అంత దూరం నడుచుకుంటూ వచ్చి ఎల్బీ స్టేడియం ఇచ్చి దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేసిన ఎలక్షన్స్లో. అందశ్రీ చనిపోయిన తర్వాత ఆయనకి అక్కడ స్మారక స్తూపం కట్టిస్తాను, ఇంతవరకు అక్కడ తట్టమట్టేసినవా? ఇది లేదు, అది లేదు. ఏ తెలంగాణ మహనీయుడి విగ్రహాన్నైనా నువ్వు ఓపెన్ చేసినవా? నువ్వు చేసింది ఏందా అంటే రోషయ్య విగ్రహం, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం. నువ్వు ఇక్కడ కాదు పనిచేయాల్సింది, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ పనిచేయడానికి ప్రయత్నం చేయి. నువ్వు టీడీపీలో జాయిన్ అయిపో, బెటర్. నువ్వు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసుకో. ఏ భీమవరంలోనో ఇంకో దగ్గర నువ్వు బెటర్, అక్కడికి వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏంది పరిస్థితి మనకి? ఎందుకు ఇంత స్లో ఉంది ఏంది? వన్ సెకండ్. ఇదిగో నిన్న ఓపెనింగ్ మొత్తం బాణసంచాలు, అసలు పటాకులు పేల్చిరు. అంతా కుకట్పల్లి నుంచి వచ్చినట్టున్నారు, ఒక్కరు తెలంగాణ వాళ్ళు లేరాడ. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తాడు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే. అసలు ఏంది తెలంగాణ కావాలని ఆయన కోరుకున్నాడా ఎన్టీఆర్? ఏమన్నా సరే ఎన్టీఆర్ విగ్రహం పెడదాం అనుకున్నాం, మరి తెలంగాణ మహనీయుల విగ్రహాల సంగతి, గద్దర్ విగ్రహం ఏమైంది? గద్దర్కి 3 ఎకరాల స్థలం ఇస్తా అని చెప్పినవి ఏమైంది? ఎకరం ప్లేస్లో పెద్ద ఎత్తున ఏదో కట్టిస్తామని చెప్పినవి ఏమైంది? ఇంతవరకు దానికి స్థలాన్ని కేటాయించినవా?
నీకు ఎవరి మీద ప్రేమ ఉంది? తెలంగాణ వాళ్ళ మీద నీకు ప్రేమ లేదు, తెలంగాణ సోయి లేదు నీకు. తెలంగాణ సోయి లేనాడు మాకెందుకు ముఖ్యమంత్రి? మాకెందుకు తెలంగాణ సోయి లేని ముఖ్యమంత్రి మాకెందుకు? ఒక్కసారి పృథ్వీరాజ్ గారికి కాల్ చేద్దాం, వీళ్ళు కొట్లాడుతున్నారు ఈ అంశం మీద. హలో, నమస్తే అన్న, లైవ్లో ఉన్నారు మీరు? యా, ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం నిన్న అమీర్పేటలో పెట్టినట్టున్నారు కదా, దాని ఓపెనింగ్ ఇక చేస్తారేమో రేపో ఎల్లుండో. సో మీరు దీన్ని వ్యతిరేకించినట్టున్నారు బాగా గట్టిగా. గతంలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహము, రోషే విగ్రహము, ఇవన్నింటిని కూడా. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది తెలంగాణ మీద ఆంధ్ర పాలకుల దగ్గర కావాలి కుక్క లెక్క పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక దండయాత్ర లెక్కనే ఉంది. ఇది తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ వ్యక్తుల మీద, తెలంగాణలో ఉంటే పెద్ద మనుషుల మీద, తెలంగాణ చరిత్రను బొందబెట్టే ప్రయత్నం. ఈయన అప్పుడప్పుడు పామరియన్ డాగ్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి ఆంధ్ర పాలకుల దగ్గర. నేను ప్రజల గురించి మాట్లాడదలుచుకోలేదు, ఆంధ్ర ప్రజల గురించి. అట్లనే ఓసారి ఆల్చిషన్ డాగ్ లెక్క వ్యవహరిస్తున్నాడు ఈయన. వాళ్ళు ఎప్పుడు మురుగుమంటే మురుగుతున్నాడు. ఇప్పుడు నేను అడిగింది అప్పుడు ఏంటంటే, ఎన్టీఆర్ ఘాట్ ఉన్నది, ఎన్టీఆర్ విగ్రహాలు మొత్తం ఇప్పటికే చాలా ఉన్నాయి ఇక్కడ ప్రాంతం సంబంధించిన సినిమా రంగానికి ఒకవేళ గౌరవ ఇవ్వదలుచుకుంటే పైడి జయరాజ్ గారిది పెట్టాలి, లేకుంటే ప్రభాకర్ రెడ్డిది పెట్టండి. చిత్రపురి కాలనీకి ఆయన సొంతంగా సినిమా ఇండస్ట్రీ మద్రాసుకి వెళ్ళి ఇక్కడికి వచ్చేటందుకు ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి. వాని భూమి కూడా ఇచ్చిండు అతను. పైడి జయరాజు ఇటువంటి వాళ్ళే పెట్టండి, సుక్క సత్య గారు అసంటోళ్ళే పెట్టండి. ఒకవేళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పెట్టదలుచుకుంటే చెన్నారెడ్డి విగ్రహాలు పెట్టండి, ఇక్కడ పివి నరసింహారావు విగ్రహాలు పెట్టండి. వాళ్ళే అని పెట్టకుండా ఇప్పుడు ఆయనకు ఎకరాల భూమి ఉన్నది ఇక్కడ. ఏ కూడళ్ళు చూసినా ఎన్టీఆర్ విగ్రహాలు. ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ భావదారిద్ర్యం ఏంది అంటే, తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతులనే తెలంగాణ ఉన్నది అనేది చాలా క్లియర్ గా. అంటే ఇంతకు ముందేమో మంది చేతుల నుండి మనం ఒత్తుకున్నాం. ఇప్పుడు ఈయన పుట్టిన నల్లమల్ల పులిబిడ్డ అంటున్నాడు, కానీ పులిబిడ్డ కూడా కాదు, ఈయన కుక్క పిల్ల, పమోరియన్ పిల్ల. అది వాళ్ళ చేతుల నుండి ఎంత మొత్తుకున్నాం. అట్లా కాదు, మీరు ఇవి పెట్టకండి, ఇంకా పెట్టకండి, పెట్టినా కానీ ఏదో ఒక రోజు అది కూలిపోతాయి, అవి ఉండేటి కావు అని చెప్పని ఆయన ఎలక్షన్లలో తిరుగుకుంటా ఆడ ఉపన్యాసం ఇచ్చుకుంటా చెప్పిన అదే రోజు చెప్పిన. ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అప్పుడు కూడా క్లియర్ గా చెప్పిన, మైత్రివనంలో ఈయన పెట్టబోతున్నాడు, ఇది కూడా దుర్మార్గమైన పని ఇది అని. దేనికి రోల్ మోడల్ ఇక్కడ వాళ్ళే అయిపోయినాయి. పోనీ ఇక్కడ ఉన్న విగ్రహాలు ఏమైనా ఆంధ్రాలో పెడుతుండ్రా? జరగాలి కదా. ఎక్కడ ఉందా? పైడి జయరాజ్ విగ్రహం ఎక్కడ ఉందా? ప్రభాకర్ రెడ్డిది ఉందా? కాంతారాజు ఉందా? సుక్క సత్యయ్య గారిది ఉందా? ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో స్టాల్ వార్డ్స్ మూవ్మెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళే అక్కడ ఉన్నాయా? అక్కడ ఎవరు లేవు కదా, ఏ విగ్రహం లేవు. ఇంకోటి ఉల్టా రామకృష్ణ అనే వ్యక్తి ఇక్కడ జయ జయ తెలంగాణ పాట పాడినందుకు రాజమండ్రిలో విగ్రహం పెడతామంటే కూడా కూల్చేసారు. ఇది అక్కడి పాలకులకు సంబంధించిన విషయం చెప్తున్నాను నేనేం చెప్పినా అంటే, అక్కడ రామకృష్ణది మీరు ఇక్కడ పెట్టినా గానీ మేము వచ్చి తటపారా మోస్తామని కూడా చెప్పినాం. ఇక్కడ ఉన్న విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ప్రధానమంత్రి స్థాయిలో పోయినటువంటి పివి నరసింహారావు గారి విగ్రహాలు ఎన్నో చెప్పండి. కాదండి, ఇప్పుడు విగ్రహంతో ఏమొస్తుంది? ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ ఎన్టీఆర్ ఘాట్ అనేది చాలా పెద్ద ఘాట్ కదా, అది ఎకరాలకు ఎకరాలు ఉన్న ఘాట్ కదా. ఎకరాలకు రేపు అది కూడా కబ్జా చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇట్లనే చేస్తే అసలు ఎన్టీఆర్ ఘాట్ ఇక్కడ ఎందుకంటే రేపు పొద్దుగా మనం కూడా అనాల్సిన పరిస్థితి వస్తుంది. నేనైతే అంటా ఇక ఎన్టీఆర్ ఘాట్ ఏంది కథ, ఇక్కడ మా రాజ్యం వస్తుంది, మేము తీసుకొచ్చుకుంటాం. ఎన్టీఆర్ ఘాట్ లో ఉన్నటువంటిది కూడా తీసుకుపోయి ఆంధ్రాకి పంపించే స్థాయికి వస్తుంది. మీరు ఇట్లానే రెచ్చగొట్టి చేస్తుంటే, ఈ పాంచన్గిరి బ్రోకరిజాలు చేసుకుంటా కూర్చుంటే, ఈ బ్రోకర్ ముఖ్యమంత్రి ఒక ఆంధ్ర చంద్రబాబుకు బ్రోకర్ ముఖ్యమంత్రి, ఆ కుటుంబానికి బ్రోకర్ కాడా ఇంత అర్థమైతలేదు నాకు. కానీ అంటే ఇట్లా తీవ్ర పదజాలతో తిడుతున్నా. ఎందుకంటే నేను అనాల్సి ఎందుకంటే, అరే ఇలా ఎంతమంది 1200 మంది బిడ్డలు చచ్చిపోయిన, ఇది దేని గురించి? అస్తిత్వం గురించి చచ్చిపోయింది కదా. అస్తిత్వం కూడా చచ్చిపోయినప్పుడు వాళ్ళ ప్రతీకలు ఉండాలి. ఎక్కడ ఉంటే వాళ్ళే ఉండాలి, వాళ్ళ చచ్చిపోయినవి ఉండాలి, లేదా ఏరియా కాంట్రిబ్యూట్ చేసిన ఉండాలి. రీసెంట్ గా చనిపోయిన గద్దర్ గారికి ఏదో ఇస్తా ఉన్నారు, అది లేదు. ఇప్పుడు గద్దర్ విగ్రహం ఒక్కటి కూడా ప్రభుత్వం అఫీషియల్ గా పెట్టలేదు కదా. ఇప్పుడు అందశ్రీ స్మృతివనం అని ఏదో అన్నారు, ఆయనది ఇంతవరకు ఏం లేదు కదా. ఏం లేదా, కుక్కలు పందులు సంసారం చేస్తున్నాయి అందశ్రీ దగ్గర. మొన్న వరంగల్ పోయేటప్పుడు రైతుల దగ్గర పోయేటప్పుడు చూసినాడ, కుక్కలు పందులు సంసారం చేస్తున్నాయి అక్కడ ఉన్నది. అట్లా వాటిని అగౌరవపరుస్తాడు. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మైత్రివనంలో పెట్టి ఇవాళ నీకు అధికారం ఉన్నదని చెప్పి, పోలీస్ బలం ఉన్నదని చెప్పి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కేసులు పెడతాం, ఇళ్ళకెళ్ళి బయటికి రానియం, ఇవన్నీ చెప్తాను. ఎలక్షన్ లో చెప్పింది కాబట్టి నేను చేస్తాను. మరి ఎలక్షన్ లో ఉద్యోగాలకు ఇస్తా అని చెప్పి, నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నావు, 4000 వృత్తి అన్నావు, నిరుద్యోగ వృత్తి అన్నావు, 2 లక్షల ఉద్యోగాలు అయిపోయినాయి, 2500 ఆడోళ్ళకి ఇస్తాను. ఇవన్నీ స్కీములు మర్చిపోతాను. ఇప్పుడు ఏమంటారంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవం, ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవం. ఇగో ఈ లైన్ తీసుకొస్తారు. అరే మాకు కాదండి ఆరాధ్య దైవము, జీవోను ఆయన తొక్కి పెట్టిండు. ఆయనే ఇక్కడ ప్రాంతంలో ఉద్యోగాలు వచ్చే టైంలో అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
ఒక కమిటీ వేసిండు. వేస్తే ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ఇక్కడ ఇల్లీగల్ గా వచ్చి 60,000 అరౌండ్ 60,000 ఉద్యోగాలు ఇక్కడ ఇల్లీగల్ గా చేస్తున్నారని చెప్పి ఆ రిపోర్ట్ వస్తే దాన్ని తొక్కిపెట్టిండు ఆయన. సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి ఇక్కడ ఇవ్వాలంటే కూడా తొక్కిపెట్టింది. జనానికి తెలియదు. ఉద్యోగాల పంచాయతీ కదా మొదటి నుంచి. జీవో 36 మొదలు పెడితే ఈ ఉద్యోగాల పంచాయతీ కదా. మరి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ జీవో అమలు చేసి ఉండేది ఉంటే నిజంగా తెలంగాణ ప్రేమ ఉండే కావచ్చు అనుకుంటాం కదా. అది కాదు కదా. ఇప్పుడు ఆయనకు ప్రేమ ఉండొచ్చు, ఆయన ఆ స్కూల్లో చదవచ్చు, ఆయన వాళ్ళ చెప్పులు మోసి ఉంటాడు, రేవంత్ రెడ్డి మోసి ఉంటాడు. మేము నా తెలంగాణ ప్రజలకు లేదు, మాకేం ఇష్టం లేదు ఆయన. అంతకన్నా స్టాల్వార్ట్స్ అన్న గొప్ప గొప్పలు ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు కదా. నేను ఎన్టీఆర్ నవగౌరవపరచాలని కాదు నా ఆలోచన, కానీ అంతకన్నా గొప్పలు ఇక్కడ ఉన్నారు. మా ఊళ్ళకైతే గౌరవం కావాలి కదా ఇక్కడ. అందుకే కదా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కూడా వ్యతిరేకించింది. ఎందుకు? కిరాయి గొంతుని తీసుకొచ్చి అక్కడ పెడతారా అని. ప్రజల గురించి పాట పాడిన వాళ్ళు, ప్రజల గురించి ఆటలు ఆడిన వాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి నేదంటున్నా, ఆంధ్రాలో ఎంతమంది ఉన్నాయి? చెన్నారెడ్డి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఆంధ్రాలో? ఒకటి చూపిమనండి కనీసం. ఒకటి. అరే ఈ వనాలు గినాలని పెట్టి ఇంకా ఈ భావదారిద్ర్యం ఏంది? ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మూర్తులు ఇక్కడ పెట్టి, విగ్రహాలు ఇక్కడ పెట్టి ఇంకా మేము దండం పెట్టుకుంటా తిరగాల? ఆయన వ్యక్తిగత జీవితం ఏంటిది? అవన్నీ పక్కకు పడేస్తే అసలు ముఖ్యమంత్రి కూడా ఫెయిల్ అయినాడు కదా. ఆయన గద్దెదించే కదా చంద్రబాబు వచ్చింది. ఈయన నాయకుడు ఆయన గద్దెదించే కదా. అన్డెమోక్రాటిక్ ప్రాసెస్ అని మీరే అన్నారు. రాళ్లతో కొట్టిరు, చెప్పులతో కొట్టిరు. ఆయనతో నువ్వు ఈయన కూడా సంసారం చేసింది. మళ్ళీ ఆయన విగ్రహం ఎందుకు పెడుతున్నావు? నువ్వు చెప్పులతో కొట్టిరు కదా వైస్రాయ్ హోటల్ దగ్గర. అవును. ఆ చెప్పులు కొట్టిన పార్టీలోకి వెళ్ళి ఆయన దగ్గరనే ఈయన కూడా ట్రైనింగ్ పొందింది కదా. చంద్రబాబు దగ్గరనే కదా రేవంత్ రెడ్డి కూడా ట్రైనింగ్ పొందింది. ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు మళ్ళీ విగ్రహం? సిగ్గు శరం ఉండాలా వీళ్ళకు? అరే తెలంగాణ అస్తిత్వాన్ని బొందబెడుతున్నారు. వీళ్ళకి సోయి లేదు, మన్ను లేదు. గద్దర్ కన్నా గొప్పడా ఎన్టీ రామారావు? లేదు. ఇంకా తెలంగాణలో చాలా మంది ఉన్నారు ఎన్టీ రామారావు కన్నా గొప్పలు. సరే నాకు కంపారిజన్ కూడా పోదలుచుకోలేదు. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిగా పెట్టదలుచుకుంటేనేమో మనోళ్ళై పెట్టు. లేదు నువ్వు సినిమా రంగం అంటావా? ప్రభాకర్ రెడ్డి గారు పెట్టాడా? పైడి జయరాజు పెట్టు. ఇవి లేవు నీకు ఇది లేదు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా లేదు. ముఖ్యమంత్రి కన్నా ప్రధానమంత్రి గొప్ప కదా. పివి నరసింహారావు పెట్టి ఆయనకి ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఆడ ఎందుకు పెట్టాలి అసలు విగ్రహం? మైత్రివనంలో ఏం అవసరం ఉంది అసలు? అది మళ్ళా మెట్రో పిల్లర్ పక్కన పెద్ద ట్రాఫిక్ జాము, కథ వ్యవహారం, పెద్ద పెంట. విగ్రహాలు పెడతామంటేనేమో వీళ్ళకు సోయి ఉండదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే పివి నరసింహారావు కన్నా గొప్పనైతే కాదు కదా ఆయన. దేని గురించి పెడుతున్నాను ఆ విగ్రహాలు? దేనికి? ఎవరిని ఆరాధించాలి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా ఆంధ్ర పెట్టుబడిదారి వర్గాలు, ఆంధ్ర రాజకీయ వ్యవస్థ పెత్తనం ఉన్నదని చెప్పాను కదా. నువ్వు జనానికి చూపించదలుచుకున్నది ప్రపంచానికి, అంతేనా చూపించాల్సుకున్నది రేవంత్ రెడ్డి? రైట్ మాట్లాడదాం. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు. మీ పతనాన్ని మీరే తెచ్చుకుంటున్నారు. మీరు అనుకోవచ్చేమో తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడిది, తెలంగాణ అస్తిత్వం ఎక్కడిది, తెలంగాణ వచ్చి అయిపోయి 12 ఏళ్ళు అయిపోయి ఇంకేముంది అని. అది ఇంకా ఉన్నది, అదే బలంగా ఉన్నది. ఇట్లాంటి వ్యవహారాలు ఇంకా మీరు చేసుకుంటూ వెళ్తే మీ నాశనాన్ని, మీ పతనాన్ని ఎవడు ఆపలేడు ఇంకా. చలో రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.